తదుపరి సింహరాశి. ఈ యొక్క సింహరాశి జాతకులను కనుక పరిశీలించినట్లయితే వాక్ స్థానంలో ద్వితీయ స్థానంలో కేతువు సంచరించడము ముఖ్యమైన విషయాలలో తొందరపాటు పనికిరాదు. కొన్ని సందర్భాలలో తెలిసిన విషయాన్ని కూడా మాట్లాడలేని పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి ప్రతి ఒక్క పనిలో కూడా ఆచితూచి వ్యవహరించాలి. చతుర్థ స్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా తల్లిగారితో విధేయతగా కలిగి ఉండండి. తల్లిగారి సలహా మేరకు చేసే ప్రతి పనిలో కూడా విజయం చేకూరుతుంది. ముఖ్యంగా కుటుంబంలో శుభ కార్యక్రమాలకు సంబంధించిన కొన్ని పనులు తల్లిగారి సలహా మేరకు జరుగుతాయి. అదేవిధంగా పంచమ స్థానంలో శుక్రుడు మరియు కుజగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో ముఖ్యమైన విషయాలలో కళ్యాణం కాలేదని బాధపడుతున్న వారికి, యువకులకు ఇంతకుముందు చూసిన సంబంధమే మరలా తిరిగి రావడానికి కారణమవుతుంది. సంతాన రీత్యా కొంత వ్యతిరేకతలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్త వహించాలి. షష్టమ స్థానంలో రవి బుధులు సంచరిస్తూ కుజుడు కూడా కలిసి సంచరిస్తున్న కారణంగా ముఖ్యమైన విషయాలలో బుధాదిత్య యోగ ఫలితాన్ని పొందినప్పటికీ కుజుడు సంచరిస్తున్న కారణంగా కొంత ఇబ్బందులు కూడా వ్యాపార సంబంధ రీత్యా వ్యక్తుల మధ్య ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి మీ యొక్క వ్యవహారాలలో ఎప్పుడూ కూడా ఇతరులతో చర్చనీయాంశం కాకుండా జాగ్రత్త పడాలి. సప్తమ స్థానంలో శని భగవంతుడు మరియు చంద్రుడు సంచరిస్తున్న కారణంగా కళ్యాణ భాగ్యం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కళ్యాణానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామితో వివాదాలతో ఉన్నవారికి కొంత సర్దుబాటు అయ్యే పరిస్థితులు ఏర్పడడానికి కారణమవుతాయి. ప్రత్యేకంగా అష్టమ స్థానంలో రాహువు సంచరిస్తున్న కారణంగా ఆరోగ్య విషయంలో కాస్త నలత చెందడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. భాగ్యస్థానంలో గురుగ్రహ సంచారం చేత ముఖ్యమైన విషయాలలో ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తూ విఫలమవుతున్న వారికి ఈ వారం ఉద్యోగ లాభం, ఉద్యోగంలో ఉన్నతమైన పదవి యోగ్యతను పొందడానికి అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి అష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ఆరోగ్య విషయంలో ఇబ్బందుల నుంచి బయటపడడానికి ప్రత్యేకంగా దుర్గాదేవిని, రాహుగ్రహ స్తోత్రాన్ని లేదా కాలభైరవ అష్టకాన్ని ప్రతినిత్యము పఠించడం అన్ని రకాల శ్రేయస్కరంగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి చక్కగా ఆచరించండి. ఆనందకరమైన జీవితంలో జీవించండి.